హాయ్ ఫ్రెండ్స్, వర్షంలోనే పాలు తీసానమాట. మొత్తం తడిచిపోయానండి. సో ఇప్పుడు నేను లోపలికి ఎలా వెళ్ళాలి అర్థం కావట్లేదు అనమాట. పాలు మా శృతికి ఇచ్చి పంపించాను. తను గొడుగు పట్టుకుని వచ్చింది. మా తమ్ముడికి ఫోన్ చేసేసరికి అది గొడుగు పట్టుకుందిలే కానీ అయినా మొత్తం తడిచిపోయా. ఇక వద్దులే కానీ నేను తడిచిపోయా కానీ నా మొబైలు అండ్ పాల క్యాన్ పట్టుకొని పక్కకు నిల్చో అంటే ఆ పాల క్యాన్ మొబైల్ పట్టుకొని పక్కకు నిల్చుంది. నేను ఒక్కదాన్నే ఇక వర్షంలోనే పాలు అయితే తీసేసాను అనమాట. పాలు తీయడం కంప్లీట్ అయిపోయింది. టోటల్లీ మొత్తం తడిచిపోయాను అనమాట. సో నేను ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి వచ్చి ఇదంతా క్లీన్ చేయాలి. ఏదో ఒకలాగా అయితే మొత్తం బయటంతా క్లీన్ చేసి వాటిని కట్టేశాను. సో లోపల ఒక్కటే ఉందన్నమాట క్లీన్ చేసేది. నేను చాయ్ దాకా వచ్చే లోపు అయితే వర్షం తగ్గిద్ది కదా. సో తగ్గాక వచ్చి అయితే క్లీన్ అయితే చేస్తారనమాట. సో ఇదిగోండి, గేదెకైతే తీగలు బాగా పడుతున్నాయండి. ఈ వీక్లో ఏమన్నా ఈనిద్దేమో, మేబీ చెప్పలేను నేనైతే. సో తీగలు అయితే బాగా పడుతున్నాయి అన్నమాట. సో దూడనైతే వదిలిపెట్టేశాను. దూడ వర్షంలోనే పాలు తాగుతుంది. సో వీటన్నిటిని బయట అయితే కట్టేసాను అనమాట. ఇప్పుడు నేను రన్నింగ్ చేయాలి మా ఇంట్లో పడికైతే. ఓకే, కొంచెం తగ్గింది. ఇప్పటి వరకు అయితే ఎట్లా పడ్డదో మీకు చూపిస్తాను. ఇవ్వండి, వాటర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా. సో ఇప్పుడైతే నేను ఇంట్లోకి అయితే వెళ్తానన్నమాట. వచ్చిదంతా ఊడ్చేస్తే నైట్ అంతా ఆరుద్ది కదా. రేపు మార్నింగ్ మళ్ళీ కట్టేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట. అందుకనేసే సో వెళ్తున్నాను. వర్షం అయితే ఆల్మోస్ట్ తగ్గింది. ఓకే, బెటర్. మరీ అంత బాగా కాదు, ఓకే తగ్గిందన్నమాట. సో ఇప్పుడైతే నేను ఇంట్లోకి అయితే వెళ్ళిపోయి చాయ్ పెట్టేసి ఇల్లు వర్షం ఇదండి. ఇదే మా ఇల్లు, పెంకిటిల్లు మా ఇల్లు. సో వాటర్ చూడండి ఎంత బాగా వర్షం, మీకు అర్థమైపోయి ఉంటుంది దీన్ని బట్టి వర్షం ఎంత పెద్ద వర్షం వచ్చిందని.